వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ప్రస్తుతం నేనైతే కోంపల్లో ఉన్నటువంటి హర్నీ లాండ్రీ మషిన్ సర్వీసెస్ అండ్ ఎక్విప్మెంట్స్ దగ్గర ఉన్నాను. చాలామంది ఈ బిజినెస్లోకి రాణించాలి అనుకున్నటువంటి వాళ్ళు అవకాశాలు ఎలా ఉన్నాయి, మంత్లీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు, అండ్ అవకాశాలను ఏ విధంగా పట్టుకోవచ్చు, మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు, అండ్ వీటికి సంబంధించినటువంటి వాటిలో జనరల్గా కనుక మనం చూస్తే లాండ్రీ మషిన్స్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీ పెరుగుతోంది. ప్రతి ఒక్కరికి దీనికి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా పెరుగుతూ ఉంది. ఎప్పటికైనా సరే బిజినెస్లో రాణించాలి అని అంటే 3 బిజినెస్ ఎప్పటికీ పడవు. ఆ బిజినెస్ ఏదైనా ఉంది అని అంటే జనరల్గా ఇంటికి సంబంధించినటువంటిది ఎప్పటికీ దానికి సంబంధించిన బిజినెస్లో డిమాండ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అంటే మనకు మామూలుగా ఉండేటువంటి ఎమోషన్స్ అంటే ఇల్లు, తిండి, బట్ట ఈ కామన్ కదా మన జీవితానికి సంబంధించినటువంటి వాటిలో. అలాంటి బిజినెస్ ఇది, ఈ లాండ్రీ బిజినెస్. ఈ బిజినెస్కి సంబంధించి పూర్తిగా అంటే మీరు ఇందులో రాణించాలి అనుకుంటే ఇక్కడ కొన్ని మషిన్స్ ఉన్నాయి, అవి ఏ విధంగా సర్వీసెస్ ఇస్తాయి, అండ్ బయట కూడా వీటికి సంబంధించినటువంటి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఈరోజు నేను భాగ్య గారు మనతో పాటు ఉన్నారు హరిణి లాండ్రీ మషిన్స్ నుంచి. అది వారి మాటలను తెలుసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటు భాగ్య గారు ఉన్నారు హరిణి లాండ్రీ నుంచి. వారితోటి మాట్లాడి తెలుసుకుందాము. హలో మ్యామ్. హాయ్ అండి. సో ఈ మషిన్స్కి సంబంధించింది అయితే జనరల్గా వీటి కెపాసిటీ ఎలా ఉంటుంది, అండ్ మషిన్కి కొంత డిఫరెన్స్ అయితే డెఫినెట్గా ఉంది. ఏవి ఏ రకంగా ఉపయోగపడతాయి, ఎలా బిజినెస్ చేసుకోవచ్చు అంటారు? అసలు మెషిన్స్ అయితే స్టార్టింగ్ 20 kgs నుంచి ఉన్నాయండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉన్న మెషిన్స్ అయితే 20 kgs, స్టార్టింగ్ 20 నుంచి 200 kgs వరకు ఉంటాయి. వీటి కెపాసిటీస్ జనరల్గా అంటే మామూలుగా తీసుకుంటే వాడకం అసలు ఏ విధంగా ఉంటుంది, ఎలా చేస్తారు? అయితే 20 kg అనేది అందరికి యూజ్ఫుల్ అయితే కాదు, చిన్న చిన్న లాండ్రీ వాళ్ళకి లేదంటే చిన్న హోటల్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే. దాని తర్వాత 35, 60 అలా వస్తుంది. అయితే దీంట్లో 3 మెషిన్స్ వస్తాయి. వాషింగ్ మెషిన్, హైడ్రో ఎక్స్ట్రాక్టర్, టంబుల్ డ్రైయర్. ఓకే. వాషింగ్ మెషిన్ వచ్చేసరికి మీకు ఓన్లీ వాష్ అయిపోతుంది. దాంట్లో నుంచి తీసి హైడ్రోలో వేస్తే మీకు 85% వాటర్ ఇన్ అవుతుంది. నెక్స్ట్ డ్రైయర్ 100% డ్రై అయిపోతుంది. ఓకే, 100% డ్రై అయిపోతుంది. ఎలా అండి అంటే వీటికి జనరల్గా హర్నీ లాండ్రీ మషిన్స్ నుంచి చాలా మంది తీసుకుని వెళ్ళారు, బిజినెస్ పెడదాము అనుకున్నటువంటి ఉద్దేశంతో చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఈ బిజినెస్లోకి రాణించాలి అని అంటే, వీటి మీద అవగాహన తెచ్చుకోవాలి అని అంటే ఈ వీడియోలో డీటెయిల్స్ ఇద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వీటికి జనరల్గా పవర్ ఎంత కన్జ్యూమ్ అవుతుంది, ఎన్ని స్క్వేర్ ఫీట్లో దీన్ని పెట్టడానికి అవకాశం ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎవరైనా బిజినెస్ పెట్టాలి అనుకున్నటువంటి వాళ్ళు ఏం తెలుసుకోవాలి వీటిని? సార్ దీనికైతే మీకు 3 phase పవర్ కంపల్సరీ సార్. ఓకే. సింగిల్ ఫేస్ అయితే కాదు, 3 phase కంపల్సరీ. తర్వాత వాటర్ వచ్చేసరికి కేజీ బట్టలకి మనకు 8 liters వాటర్ కావాలి. ఓకే, కేజీ బట్టలకి 8 liters వాటర్. ఒకవేళ స్టార్టింగ్ బిజినెస్ చేసే వాళ్ళు ఒక 20 kg పెడతాము అనుకోండి సెటప్ మొత్తం, దరిదాపున ఒక 240 square feet అయితే సరిపోతుంది. ఓకే, 240 square feet. ఇంకొంచెం పెద్దగా పెట్టాలి అంటే 60 kg, 35 kg అనుకోండి, కొంచెం ఓపెన్ ప్లేస్ కూడా ఉండాలి ఆరబెట్టుకోవడానికి. కొంతమంది ఏంటంటే కరెంట్ బిల్ సేవ్ చేయడానికి చూస్తారు కదా, కొంచెం ప్లేస్ ఉందంటే కరెంట్ బిల్ సేవ్ అవుతుంది. ఓకే. దానికి ఏంటంటే 200 గజాల ప్లేస్ ఉంది అనుకోండి, మంచిగా బట్టలు వేసుకోవడానికైనా, ఫోల్ వేసుకోవడానికైనా, ఐరన్ కైనా అన్నిటికీ యూజ్ అవుతుంది. ఓకే, ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తారా? ఇది టాప్ లోడ్ అండి. టాప్. ఓకే. సో వీటిల్లో బట్టలు వేసుకుంటారు. దీంట్లో బట్టలు. సో ఇది టాప్ లోడ్. దీంట్లో కనుక హారిజాంటల్ మెషిన్, హారిజాంటల్, వర్టికల్ కూడా పక్కనే ఉంది. సో అది కూడా నేను మీకు చూపిస్తాను, అది కూడా ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఇందులో అయితే ఇది 20 kg స్టార్టింగ్ కెపాసిటీ. సో ఇందులో 20 kg సంబంధించినటువంటి బట్టలు మొత్తం పెట్టుకొని వాష్ చేసుకోవడానికి అవకాశం ఉండేలాగా ఇది ఉందన్నమాట. సో ఈ బిజినెస్లోకి మీరు రావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఇటువంటి మషిన్స్ మీరు ఒకసారి చూసి తీసుకోవచ్చు. ఎందుకంటే బయట వీటికి సంబంధించినటువంటి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. అవకాశాలు ఏంటనేది కూడా భాగ్య గారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాము. ఇది హారిజాంటల్ కదా, వర్టికల్ కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను. సో మ్యామ్ అటువైపు ఏముంటుందంటే మొత్తం ఇది మొత్తం ప్యానల్ స్విచ్, ఆన్ ఆఫ్ స్విచ్, ఎమర్జెన్సీ బటన్ ఉంటుంది, టెంపరేచర్ కంట్రోలర్ ఉంటుంది, హాట్ వాటర్ కూడా హీటర్ ఇస్తారు. ఓ, హాట్ వాటర్ పెట్టుకోవడానికి కూడా ఉండేలాగా ఉంటుంది, అంతేనా? ఇది లిక్విడ్ బాక్స్. దీనిలో లిక్విడ్ వేస్తాము. వాటర్ వచ్చేసరికి మనకు బయట సైడ్ ఉంటుంది, బయట సైడ్ అటువైపు ఉంటుంది. ఇది మోటార్. ఓకే. ఎన్ని గంటలు ఆడించుకోవడానికి అవకాశం ఉంటుందంటే మీరు కంటిన్యూ 12 hours చేయొచ్చు. 12 hours వరకు చేయొచ్చు, మళ్ళీ 1 hour గ్యాప్ ఇచ్చి మళ్ళీ. ఓకే. సేమ్ దీనికి తగ్గట్టే కెపాసిటీ. ఇది వచ్చేటప్పటికి వర్టికల్. ఇది ఎలా ఉంటుంది ఒకసారి చూపించండి. ఓహో, ఇది ఫ్రంట్ లోడ్. ఇందులో ఎన్ని కేజెస్ పడతాయి? ఇది 20 kg. 20 kg వచ్చు మీకు. దీంట్లో 200 liters.
200 లీటర్స్. ఇది పవర్ కన్సూమ్ సేమ్ దానిలానే ఉంటుంది. సేమ్ యాస్టిస్. 3 ఫేజ్ ప్లేస్ కూడా అంతే. కొంచెం దీనికి ఎక్కువ ప్లేస్ పడుతుంది ఎందుకంటే హారిజాంటల్. అవునవును. ఇది వర్టికల్ వచ్చేసరికి పొడుగులో వచ్చేస్తుంది. ఓకే. సో సేమ్ పవర్ కెపాసిటీ వాటికి సంబంధించింది అయితే ఉంటుంది. ఇది మోటార్. ఇది ఎన్ని గంటలు ఆడించుకోవడానికి? సేమ్ అంతే సార్. మొత్తం మనకి కమర్షియల్ హీట్ మోటార్సే వస్తాయి దీంట్లో. హెవీ డ్యూటీ మోటార్స్ వస్తాయి కాబట్టి మీరు కంటిన్యూ 12 hours రన్ చేసుకోవచ్చు. సో 12 hours ప్లే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వెరీ గుడ్ అండి. సో ఇదే డ్రై క్లీనింగ్. ఓకే. ఇందులో ఏమైనా ట్రై చేసుకోవచ్చు. ఇది పట్టు సారీస్ కి బ్లేజర్స్ ఉంటాయి కదండి, దానికి చాలా యూజ్ అవుతుంది. వాటర్ వేసి వాష్ చేయకుండా లిక్విడ్ వేసి మాత్రమే వాష్ అవుతుంది. ఓకే. బ్లేజర్స్ కి, పట్టు సారీస్ కి, పర్ల్స్ కి, మగ్గం వర్క్ సారీస్, బ్లౌజెస్ కి అవన్నిటికీ యూజ్ అవుతుంది. ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న బిజినెస్ అంటే డ్రై క్లీనింగ్, సారీ డ్రై క్లీనింగ్ అంటే దానికి చాలా యూజ్ అవుతుంది. పర్ మంత్ ఎంత వరకు అర్న్ చేసుకోవడానికి అవకాశం? పర్ మంత్ అంటే మనం తెచ్చే సారీస్ అంటే వచ్చే ఆర్డర్లను బట్టే ఉంటది. ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటి కనుక మాట్లాడుకుంటే 10 గేటెడ్ కమ్యూనిటీస్ డెఫినెట్ గా రోజు బిజినెస్ ఎక్కువ మంచి ఏరియా అనుకోండి సంపాదించవచ్చు. 50,000 వరకు సంపాదించవచ్చు. మంచి ఏరియా అయితే అంటే మాకు కూడా మేము బ్లేజర్స్ అవి ఇస్తుంటాము. అందుకే చెప్తున్నాను దీని మీద అయితే రెగ్యులర్ గా మంచి బిజినెస్ ఉంటుంది దీంట్లో. బ్లేజర్స్ అవి ఉంటాయి కదా, మనం వాష్ చేయలేము. అవును ఇది దానికి యూజ్ అవుతుంది బ్లేజర్. అవును. ఇది ఎలా అంటే దీన్ని జనరల్ గా తీసుకోవాలి అని అంటే ప్రాసెస్ ఏంటంటే మీ దగ్గర హర్నీ లాండ్రీ మషిన్ ఎక్విప్మెంట్ సర్వీసెస్ వాళ్ళ దగ్గర తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి, ఎలా అప్రోచ్? అదే సార్, మామూలుగా అయితే మనకు కాల్ చేస్తే లేదంటే మా ఆఫీస్ కి వచ్చినా కూడా డెమో చూసుకోవచ్చు. మాట్లాడుకొని ఆర్డర్ ఇస్తే మేము ఒక 10 to 15 days లో ఇచ్చేస్తాం. 10 to 15 days లో మషిన్ ఇచ్చేస్తారు. ఓకే. ఇది ఒకసారి ఓపెన్ చేస్తారా? వాటర్ ఎంత పడుతుంది ఇందులో? వాటర్ కాదండి, ఓన్లీ లిక్విడ్ వాష్. అంతే. ఓకే.